సూర్యుడి జననం ఒక అద్భుతమైన ఖగోళ ప్రక్రియ. దాదాపు 4.6 బిలియన్ ఏళ్ల క్రితం అంతరిక్షంలోని భారీ వాయు మేఘాల నుంచి సూర్యుడు ఎలా ఉద్భవించాడో ఇక్కడ దశలవారీగా తెలుసుకుందాం. 1. సౌర నెబ్యులా, సోలర్ నెబ్యులా. అంతరిక్షంలో హైడ్రోజన్, హీలియం వాయువులు మరియు నక్షత్ర ధూళితో నిండిన ఒక భారీ మేఘం ఉండేది. దీనిని నెబ్యులా అంటారు. ఏదో ఒక బాహ్య శక్తి వల్ల, బహుశా దగ్గరలోని ఒక నక్షత్రం పేలిపోవడం వల్ల వచ్చిన షాక్ వేవ్స్, ఈ మేఘం తనంతట తానుగా కుంచించుకుపోవడం ప్రారంభమైంది. 2. గురుత్వాకర్షణ ప్రభావం. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ మేఘం మధ్యలోకి కుంచించుకుపోతూ, వేగంగా తిరగడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అది ఒక చదునైన డిస్క్ ఆకారంలోకి మారింది. ఆ మేఘంలోని ఎక్కువ భాగం పదార్థం అంతా మధ్యలోకి చేరి ఒక భారీ ముద్దలా తయారైంది. 3. ప్రోటోస్టార్ దశ. మధ్యలో పేరుకుపోయిన ఆ పదార్థం విపరీతమైన ఒత్తిడికి లోనై వేడెక్కడం ప్రారంభించింది. దీనినే ప్రోటోస్టార్, నక్షత్ర పూర్వ దశ అంటారు. ఈ దశలో సూర్యుడు ఇంకా పూర్తిస్థాయి నక్షత్రం కాలేదు, కానీ చాలా వేడిగా ఉన్న వాయుగోళంలా ఉండేవాడు. 4. కేంద్రక సంలీనం, న్యూక్లియర్ ఫ్యూజన్ ఆరంభం. మధ్యలో ఉష్ణోగ్రత దాదాపు 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నప్పుడు, హైడ్రోజన్ పరమాణువులు కలిసి హీలియంగా మారడం ప్రారంభించాయి. ఈ ప్రక్రియనే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. దీనివల్ల అపారమైన శక్తి, వెలుగు విడుదలయ్యాయి. అలా సూర్యుడు ఒక వెలుగుతున్న నక్షత్రంగా అవతరించాడు. 5. మిగిలిన పదార్థం మరియు గ్రహాలు. సూర్యుడు ఏర్పడగా మిగిలిపోయిన ధూళి, వాయువులే కాలక్రమేణా భూమితో సహా ఇతర గ్రహాలుగా, చంద్రులుగా మారాయి. ముఖ్యమైన విషయాలు. వయసు. సూర్యుడికి ఇప్పుడు సుమారు 460 కోట్ల ఏళ్లు. ఇంధనం. సూర్యుడు నిరంతరం తనలో ఉన్న హైడ్రోజన్ను మండిస్తూ శక్తిని ఇస్తున్నాడు. భవిష్యత్తు. మరో 500 కోట్ల ఏళ్ల తర్వాత సూర్యుడు తన ఇంధనాన్ని కోల్పోయి, రెడ్ జెయింట్ గా మారుతాడు.